నమస్తే, వెల్కమ్ టు లియో. రాబోతున్న పాన్ వరల్డ్ సినిమా ఏది అంటే అది తెలుగులోంచి రాబోతున్న రాజమౌళి గారి ప్రాజెక్ట్. దానికి ప్రస్తుతానికి గరుడ అనే పేరు పెట్టుకున్నారని చెప్పి కొంత వార్తలు అయితే వస్తున్నాయి, కానీ దాంట్లో ఎంతవరకు నిజమో తెలియదు. మొత్తానికి ఎవరెవరు ఉండబోతున్నారు, ప్రస్తుతానికి ఈ సినిమాకు కూడా ఆస్కార్ లభించనుందా, ఆస్కార్ ఫిక్స్ అయిపోయిందా, ఎలా ఇప్పటికే సినిమా షూటింగే స్టార్ట్ కాలేదు, అప్పుడే ఆస్కార్ ఎలా ఫిక్స్ అవుతుంది అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. మనం అసలు సినిమానే స్టార్ట్ కాలేదు, కానీ దీంట్లో ఉండేపోయే తారాగణం మాత్రం అతిరథ మహారథులు అందరూ కూడా ఉండబోతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆస్కార్ ఖచ్చితంగా ఈ సినిమాకి రాబోతుంది అని చెప్పి ముందే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో ఏ విధంగా చెప్పొచ్చు దీనికి ఆస్కార్ వస్తుంది? ఇంకా షూటింగ్ స్టార్ట్ కాలేదు, కథ కూడా పూర్తిగా బయట తెలియదు. దీని గురించి ఎలా చెప్తారు? మీరు అడిగే ఎట్లా ఉందంటే ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఉంది. అసలు ఈ సినిమా స్టార్ట్ అవటమే ఇంకా పూర్తిగా మొదలకాల. ఇప్పటికే అల్యూమినియం ఫ్యాక్టరీ తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో మనకి అమెజాన్ ఫారెస్ట్ సెట్స్ వేశారని, ఆ సెట్స్లో షూటింగ్ జరుగుతుందని సమాచారం అయితే ఉంది. ముఖ్యంగా మహేష్ బాబు మీద కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారట. కాబట్టి ఇదంతా అయ్యి ఆ సినిమా అసలు ప్రేక్షకుల ముందు రావడానికి దాదాపు ఒక 3 ఏళ్ళు పట్టవచ్చు. తక్కువ లెక్కేసుకుంటే 3 ఏళ్ళు పట్టవచ్చు అనేది అందరూ అంచనా. కాబట్టి కాకపోతే ఏంటంటే పాన్ ఇండియా సినిమా డైరెక్టర్ అనుకున్న కాస్త పాన్ వరల్డ్ డైరెక్టర్గా రాజమౌళి గారు మారిపోయారు. కాబట్టి ఆల్రెడీ ఆస్కార్ వచ్చింది కాబట్టి మీరు అంటున్నట్టు ఉంది. అయితే మామూలుగా ఫిలింనార్ వర్గాలు ఏవైతే ఉన్నాయో కొంతమంది అంటున్న మాటలు ఏంటంటే, ప్రియాంక చోప్రా గారికి సంబంధించినటువంటి ఒక భర్త ఎవరైతే ఉన్నారో ఆస్కార్కి సంబంధించినటువంటి ఒక సంస్థలో పనిచేస్తుంటారని చెప్పి, ఖచ్చితంగా గతంలో వచ్చినటువంటి RRR కూడా ఆయన ద్వారానే ఈ ఏజెన్సీకి వెళ్ళిందని చెప్పి, అందుకే అవార్డు వచ్చిందని చెప్పి అయితే అంటున్నారు. సో ఎలానో ఆ కలెక్షన్స్ ఉన్నాయి, ప్లస్ అదిగాక ప్రియాంక చోప్రా గారు దీంట్లో నటిస్తున్నారు, అదేవిధంగా ఇంకా అతిరథ మహారథులు అందరూ కూడా నటిస్తున్నారు. సో ప్రియాంక చోప్రా గారు దీంట్లో ఉన్నారు కాబట్టి ఆస్కార్ కన్ఫర్మ్ అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? అంటే ప్రియాంక చోప్రా హస్బెండ్ ఆస్కార్లో పనిచేయట్లా. అంటే ఆయన ఒక ఏజెన్సీని సంప్రదిస్తారు. ఎవరైనా సరే ఒక ఏజెన్సీని పట్టుకుంటారు కాబట్టి ఆ ఏజెన్సీ ఏంటంటే ప్రియాంక చోప్రా హస్బెండ్ దట. వాళ్ళు ఆ సంస్థ ప్రయత్నాలు చేసింది కాబట్టి వీళ్ళకి ఆస్కార్ వచ్చింది అనేది ఒక బయట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. అందులో భాగంగానే ప్రియాంక చోప్రాని పెట్టుకోవడానికి ప్రధాన కారణం అదేనా అని కూడా చర్చలు బయట సాగుతున్నాయి. కారణం ఏదైనా కానీ ప్రియాంక చోప్రాకి అయితే ఇందులో అవకాశం వచ్చింది అనేది కన్ఫర్మ్. అది తర్వాత మరి దీపికా పదుకునే కూడా ఇందులో ఉండొచ్చు అనే వార్తలు వచ్చినాయి స్టార్టింగ్లో. దీపికా పదుకునే ఉంటారా లేకపోతే దీపికా పదుకునే ప్లేస్ని ప్రియాంక చోప్రా ఆక్యుపై చేశారనేది తెలీదు. ఇకపోతే అతిరథ మహారథులు అందరం ఉంటున్నారనేది వాస్తవం. ఎందుకంటే మహేష్ బాబు హీరో అనుకున్నారు, పృథ్వీరాజ్ సుకుమారన్ మలయాళ హీరో సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ను విలన్గా నటిస్తున్నారని చెప్పి సలార్లో ఎట్టాగో ఆయన ఆ పాత్ర కనిపించాడు కాబట్టి అలాంటి పాత్ర పృథ్వీరాజ్ సుకుమారన్ అని చెప్పి వార్తలు వచ్చినాయి. కాకపోతే ఆయన కన్ఫర్మ్ చేయలే, నన్ను సంప్రదింపు జరుగుతున్న మాట వాస్తవం అని చెప్పి అన్నాడు, కానీ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదని చెప్పి సుకుమారన్ చెప్పారు కాబట్టి అది కన్ఫర్మ్ కాదు. అయితే ఇంకో టాక్ ఏంటంటే ఆ పాత్ర మళ్ళీ టైగర్ ష్రాఫ్కి వెళ్ళిపోయింది, జాకీ ష్రాఫ్ కొడుక్కి అని చెప్పి ఇంకోటి ఉంది. లేదా జాకీ ష్రాఫ్ కొడుకుకి ఇచ్చిన పాత్ర వేరే అయి ఉండి పృథ్వీరాజ్ సుకుమారన్కి మొదట అనుకున్న పాత్ర ఇచ్చి ఉండాలేమో తెలియదు. అలాగే జాన్ అబ్రహాం కూడా, మరి ఒకప్పుడు వీళ్ళందరూ హీరోలే కదా. టైగర్ ష్రాఫ్ ఆల్రెడీ హీరోనే, జాన్ అబ్రహాం హీరోనే, మరి పృథ్వీరాజ్ సుకుమారన్ ఆల్రెడీ హీరోనే. ఇప్పుడు ఏంటంటే హీరోకి విలన్కి తేడా పోయింది కాబట్టి వీళ్ళందరూ కూడా దీంట్లో ఉండబోతున్నట్టుగా సమాచారం. ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు, ఇంకా ఆర్టిస్టులు ఫైనలైజ్ అయితే ఇంకా అవ్వలేదు చాలా వరకు. వీళ్ళలో ఎవరుంటారో ఎవరు ఉండకపోతారో అనేది కూడా తెలియదు మనకి. ఇప్పటికిప్పుడు వచ్చిన సమాచారం అయితే ప్రియాంక చోప్రా కన్ఫర్మ్, మిగతా వీళ్ళలో టైగర్ ష్రాఫ్ జాన్ అబ్రహాం కూడా కన్ఫర్మ్గా తెలుస్తుంది. మహేష్ బాబుతో కొంత సన్నివేశాలు కూడా చిత్రీకరించారనేది సమాచారం అయితే ఉంది. సో మొత్తానికి ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికీ ఒక భారీ హైప్ అయితే ఉంది. ఖచ్చితంగా ఎన్ని వేల థియేటర్లో రిలీజ్ చేయబోతున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా సినిమా అయిపోయిన తర్వాత తెలియబోతుంది. కాకపోతే ఇప్పటికే పాన్ వరల్డ్గా రిలీజ్ చేయాలని చెప్పి ఆలోచనలు ఉన్నారు కాబట్టి సుమారు అంటే గతంలో ఏదైతే ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు పట్టినటువంటి రాజమౌళి గారి సినిమాకి తగ్గట్టుగా ఉంటుందా, లేదా ఈసారి విభిన్నంగా అతి తొందరలో సంవత్సరం నుంచి సంవత్సరంన్నర లోపల రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటే ఏమంటారు? అంటే వాళ్ళు హాలీవుడ్ స్థాయిలో తీస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా టైం పడుతుంది. ముఖ్యంగా ఏంటంటే అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ అంటున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి షూట్ చేయాలంటే సాధ్యమయ్యే పని కాదు. కొన్ని సన్నివేశాలు అక్కడ చిత్రీకరించినా కానీ మేజర్ షూటింగ్ అంతా సెట్లో చేస్తారు. కాబట్టి అల్యూమినియం ఫ్యాక్టరీలో కానీ లేకపోతే ఫిల్మ్ సిటీలో కానీ లేక ఇంకా లోకల్గా వేసిన సెట్స్లో ఈ కంప్లీట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇండియానా జోన్స్ తరహాలో ఉండే సినిమా ఇది. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే సాధారణంగా రాజమౌళి గారు సినిమా సెట్స్ మీద వెళ్లే ముందే ప్రెస్ మీట్ పెట్టి అన్నీ చెప్పేస్తారు. ఎప్పుడు రిలీజు, కథ ఏంటి, కొంత క్లూ ఇస్తారు.
ఈసారి దానికి భిన్నంగా వెళ్తున్నారు ఆయన, రెగ్యులర్ ప్యాటర్న్కి భిన్నంగానే వెళ్తున్నారు. ఒక విధంగా చెప్పకపోవడం మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే ముందే చెప్పి ఇదిగో అదిగో అంటే ఎదురు చూడటం కన్నా చాలామంది కామ్గా చేసుకెళ్ళిపోయి సినిమా రిలీజ్కి ముందు పబ్లిసిటీ స్టార్ట్ చేస్తున్నారు. అదే కరెక్ట్ మెథడ్ చెప్పాలంటే. ఏదో ఆల్రెడీ సినిమాకి సంబంధించిన వార్తలు రకరకాల వార్తలు వచ్చేసినాయి, ఎంతో కొంత లీక్ అవుతూనే ఉంటుంది, ఎంతో దాయాలనుకున్నా. కాకపోతే ఈసారి అసలు లీకులు కానీ ఏమి రాకుండా ఉండటం కోసం మొబైల్ ఫోన్స్ కూడా యాక్సెప్ట్ చేయలేదట. అది స్టార్ హీరో అయినా సరే, మహేష్ బాబు హీరోని కూడా మహేష్ బాబు ఫోన్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు అనే వార్తలు అయితే వచ్చినాయి. అంటే ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉండకూడదనే ఉద్దేశం కూడా కావచ్చు. మరి ఆ హీరోల పరంగా తీసుకుంటే మిగతా వాళ్ళు కింది స్థాయిలో కూడా జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి అది కూడా మంచి పద్ధతే. అదే గతంలో మనం చూసాం చాలా వరకు సినిమాలు ఏదైతే ఎడిటింగ్ రూమ్స్ నుంచి లీక్ అవడాలు కావచ్చు, లేదంటే కొంత షూటింగ్ పార్ట్లో జరుగుతున్నటువంటి సందర్భాలలో ఫోన్లో చిత్రీకరించినటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ వైరల్ చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే. సో నిజంగా మహేష్ బాబుకు సంబంధించినటువంటి సినిమా ఏదైతే ఉందో దాని మీద ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. సో ఇక్కడి నుంచి ఏదైనా లీక్ వస్తే ఖచ్చితంగా అది ప్రాజెక్ట్కి కొంత డ్యామేజ్ జరుగుతుందని చెప్పి అనుకోవచ్చు అంటే. ఖచ్చితంగా ఇప్పుడు సైరా సినిమాలో కూడా యాక్సెప్ట్ చేయలే. ఎందుకంటే ఆ చాలా ఫోటోలు నేను చూశాను, ముందే చూసేసి అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగింది అక్కడ అది. కానీ అక్కడ కూడా ఫోన్లు యాక్సెప్ట్ చేయలే. ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్గా ఉంటారు. తేజ గారు సినిమాలు చేసేటప్పుడు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు ఆయన. అలాగే చిరంజీవి గారి సినిమా రఘురాజు, దేవివర ప్రసాద్ గారు దేవి ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ చేసేటప్పుడు మా అన్నపూర్ణ సెట్స్లో సాంగ్ జరుగుతున్నప్పుడు కూడా నేను లోపలికి వెళ్ళినా కూడా ఎలో చేయలే. బయట దేవివర ప్రసాద్ గారు కనిపించి ఆయన తీసుకెళ్ళడం వల్ల లోపలికి వెళ్ళాల్సి వచ్చింది నేను. అట్లా జరిగింది. అంటే కొంత స్ట్రిక్ట్గా ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఇంకా సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఇంకా చాలా స్ట్రిక్ట్గా ఉండాల్సిందే. ఎందుకంటే ఎవరిని కూడా ఫోన్లు ఎలో చేస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఫోన్లు ఏమైనా ఉంటే బయట పెట్టేసుకోవడం, షూటింగ్ అయిపోయిందో తీసుకెళ్ళటం. ఎందుకంటే ఏ చిన్న ఇది లీక్ అయినా కానీ అంత పెద్ద ప్రాజెక్ట్కి ఇబ్బంది అవుతుంది. అది కాకపోతే సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం దాన్ని ఎవరు ఆపలేకపోతున్నారు. షూటింగ్ నుంచి తక్కువ లీకులు వస్తున్నాయి కానీ సినిమా ఎడిటింగ్ రూమ్ నుంచి కూడా జాగ్రత్తలు తీసుకుంటారు, ఖచ్చితంగా తీసుకుంటారు. గతంలో కూడా మనకు అత్తారింటి దారి సినిమా అయితే అసలు రిలీజ్ కాకముందే సినిమా పూర్తిగా బయటపడిన సంగతి మనం చూసాం. అవును, అందుకనే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు థియేటర్లో సినిమా వేసిన తర్వాత అక్కడ అదే ఇప్పుడు కెమెరా సెల్ ఫోన్తో తీయటం ఒకటి, ఇంకో లేటెస్ట్ టెక్నాలజీ పెట్టుకుంటే అది హెచ్డీ ప్రింట్ లాగా వచ్చేస్తుంది. దాన్ని పెట్టుకుని ఇన్స్టాల్లో పెట్టేస్తున్నారు పోస్టులు. మనం సంక్రాంతికి వస్తున్నాం చూసాం మనం. దాంట్లో సన్నివేశాలన్నీ కూడా సినిమా తర్వాత హిట్ సన్నివేశాలన్నీ కూడా పెట్టేసుకున్నారు. అది కొద్దిగా ప్రమాదకరంగా ఉంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా రాజమౌళి గారి సినిమాకి సంబంధించి అయితే భారీ క్రేజ్ అయితే ఏర్పడింది. సో ఖచ్చితంగా సినిమాకి ఏదైతే ఆస్కార్ లభిస్తుందా లేదా అంటే ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలియదు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే అండి.